యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఆంబ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాశ్రావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, మెట్టు చిన్నపరెడ్డి, తెరేజమ్మ, రాయపరెడ్డి, పోతిరెడ్డి రాయపరెడ్డి, జసింత, శ్యామల, సలోమన్ రెడ్డి, షౌరీలు, శ్యామల జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మెట్టు శ్రీవమ్మ కుటుంబ సభ్యులు, దిక్కులేని ఆత్మల కొరకు మరియు ఉత్తరించు ఆత్మల విశ్రాంతి కొరకు డాక్టర్ జి బాలప్రణీత్ రెడ్డి కుటుంబ సభ్యులు, గాలి శ్రీవారెడ్డి, ప్రతాప్ రెడ్డి, టేక్లమ్మ, ఇన్నారెడ్డి, వట్టి ఉరుసుల, గాలి రాజమ్మ, జాకబ్ రెడ్డి, దొడ్డ తెరసమ్మ, పాపిరెడ్డి, ఏరువ ఇన్నారెడ్డి, జ్ఞానమ్మ, బాలరెడ్డి, ఇన్నారెడ్డి, మరియమ్మ, వట్టి విన్సెంట్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు జి తెరసమ్మ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు బొడ్డపాటి జోజి గురువారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు జూపుడి బోడమ్మ, జూపుడి అమ్ములయ్య, జూపుడి బాలప్రసాద్ ఆత్మల విశ్రాంతి కొరకు జూపుడి జోజి కుటుంబ సభ్యులు, దూబా సుబ్బారావు, అనస్త్యాసియమ్మ, విజయకుమారి, రామస్వామి, కృష్ణవేనమ్మ, బాబ్జీ, జోజి, శ్రీరాములు, గ్రేస్, వెంకాయమ్మ, అంజిలమ్మ ఆత్మల విశ్రాంతి కొరకు దూబా రాజు కుటుంబ సభ్యులు, పోట్ల మోసెస్, దేవభాగ్యం, సువర్ణ మేరీ, జోసెఫ్, నీలాంబ్రం, నికోలస్, లూర్దు మేరీ, బ్రిజితమ్మ ఆత్మల విశ్రాంతి కొరకు దూబా రాజు కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబంలో మరణించిన ఆత్మలను కూడా స్మరిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిద్దాం. ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక పితయైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. సకల వరప్రసాదములతో మోక్ష రాజ్యమునకు వేయించేసిన పరిశుద్ధ మరియమ్మ గారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. దైవచిత్త ప్రకారము నడిచి శాశ్వతానందం పొందిన పునిత సన్మన్స్కులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. రక్షకుని రాకడను నిరీక్షించుచుండి కడకు వారి దర్శనము పొందిన పితాపుత్రులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. జూదుల 12 గోత్రములకు న్యాయ నిర్ణయము చేయుటకు 12 సింహాసనముల మీద కూర్చుండు అపోస్తులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. స్వామిని వెంబడించి మోక్షమునకు వేయించేసిన ప్రభు శిష్యులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. పవిత్ర వేదమునకై ప్రాణములు బలి ఇచ్చిన సకల వేద సాక్షులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. ఉత్తరించు స్థలముల నుండెడు వారలారా, అనిత్య శిక్షలను దయచేసి తొలగించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మేము చేసుడు మనవులన్నిటిని దయచేసి ఆలకించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ భూలోకమును ఉత్తరించకపోయినందున వచ్చిన కీడుల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. కృతజ్ఞతలేమితనముచే మీకు రప్పించిన కోపాగ్ని నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. దురాశాపాస బంధము వల్ల చిక్కుకున్న పాపముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరించు స్థలముల్లో అనుభవించుడు కష్టములలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. భూలోకములో బాధలన్నిటికంటే ఎక్కువైన బాధల్లో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. బలహీనత చేత కట్టుకొనిన దోషములను ఓర్చుటలో చూపెడు మీ మితిలేని కృపా కటాక్షములను చూచి ఉత్తరించు ఆత్మను రక్షించండి స్వామి. మీ స్లీవ మరణము వల్ల కలిగిన ఫలములను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ పునరుత్థానమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. పితాపితృల స్థలముల్లో మీ ప్రవేశము వల్ల అచ్చట ఆత్మలకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ మోక్ష ఆరోహణమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము చేయు కాలమందు వేరు చేసిన పాప పుణ్యములను తగినట్లు పాలించు మీ భయంకరమైన తీర్పును చూచి
ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఉత్తరించే స్థలమున ఉండెడు ఆత్మలకు కష్టములను తొలగి మోక్ష భాగ్యము దొరుకునట్లుగా వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరింపవలసిన అప్పు తీర్చి మోక్ష భాగ్యము చేరునట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు ధర్మ కార్యముల వల్లను వేడుదల వల్లను దివ్య పూజ వల్లను వచ్చడి లెక్కలేని పుణ్యఫలముల చేత మోక్ష భాగ్యమును పొందినట్లు దేవర్న వారిని వేడుకొంచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. స్లీవ ప్రకాశము వారులకు ప్రకాశించినట్లు దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. ఉత్తరించు స్థలములో నుండిన ఆత్మలను సన్మనస్కుల మోక్ష రాజ్యమునకు తోడుకొని పోవునట్లుగా దేవర వారిని వేడుకొంచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. మోక్ష రాజ్యమున మీ సముఖములో వారలను అప్పగించున్నట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాను. మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా పాపములను ఓరవండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లైన యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. నిత్యపిత సర్వేశ్వర యేసుక్రీస్తు ప్రభుని వెలలేని దివ్య రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద మరియు దిక్కులేని ఆత్మలపైన దయగా నుండండి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమును పొంది విశ్రమింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సమస్త విశ్వాసుల సర్వేశ్వర, సృష్టికర్తయు రక్షకుడనైన వారా, మీ దీనుల ఆత్మలకు సమస్త పాపముల వలన అనుభవించవలసిన అనిత్య శిక్షల నివారణను కరుణించండి. వారెల్లప్పుడూ ఆశించిన మన్నింపును మా భక్తి గల వేడుదల చేత పొందచేయనవదరించండి. పితతోనూ పవిత్ర ఆత్మతోనూ సదాకాలము జీవితులు రాజ్య పరిపాలకులైన యేసు ప్రభువా. ఆమేన్. సమయమిదే నాదుని గాంచు పూజా సమయమిదే, సమయమిదే పూజా సమయమిదే, నాదుని గాంచు పూజా సమయమిదే. గుడి గంటలు మ్రోగా గుడి తలుపులు తెరువబడే, గుడి గంటలు మ్రోగా గుడి తలుపులు తెరువబడే, గుండె రోగపు గూటిని పెకలించే పూజలు చేయగా గురువే పించగా, గుండె తలుపులు రోగపు గూటిని పెకలించే పూజలు చేయగా గురువే పించగా, పూజా సమయమిదే, సమయమిదే పూజా సమయమిదే, నాదుని గాంచు పూజా సమయమిదే, సమయమిదే పూజా సమయమిదే, నాదుని గాంచు
సమయమిదే. ఈనాటి దివ్య బలి పూజలో విశాఖపట్నం అగ్రపీఠం కాకినాడ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు నిడిగంట్ల పౌల్ మరియు విజయ్ కుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని నిడిగంట్ల పుష్పరాజు, సత్యశ్రీ, వివాహుని, వల్లూరి అనిల్ కుమార్, నిర్మలమణి, నాశ్య, నిహాల్, నిత్యాయి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాడు దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి విద్వేషాల కోసము సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాపూజ్య పూల అంతోని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కార్డినల్ పూల అంతోని గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థన శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత దివ్య బలి పూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాగణ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ క్రీస్తు శేషులు సలిబండ్ల జ్ఞానారెడ్డి గారి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సలిబండ్ల తెరేసా, ప్రేమ్ కుమార్, ఆనందమేరి, ఉడుమల షౌరెడ్డి మరియు థామస్, నవ్యకీర్తి, స్నేహ, ఏంజలీనా కుటుంబ సభ్యులు గ్రెగరియన్ పూజను సమర్పిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం మేత్రాసనం కెథడ్రల్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చుక్క పృథ్వీరాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును దయచేయమని చుక్క జగదీష్ మాస్టర్, నిర్మలాదేవి, భరత్ రాజ్, పావని కుటుంబ సభ్యులు కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియో పీటర్, అంతోనీ పీటర్, సాధనా పీటర్, సాంబా ఏంజలీనా, సాంబశివ, సాంబా అరుష్, సాంబా అర్నవ్, అలెన్ పీటర్, అద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కృతజ్ఞత దివ్య బలి పూజ మరియ తల్లి పేరిట సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి సర్వేశ్వరుని దైవ ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేటి పట్టణాలు మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండాలని, దేవుని రాకడకు సిద్ధపడి ఉండాలని సూచిస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో యోహాను గారు రాసిన 2వ లేఖలో దేవుడిచ్చినటువంటి ప్రేమపూరితమైనటువంటి జీవితాన్ని, అనుగ్రహాన్ని జాగరూకతతో కాపాడుకోమని సెలవిస్తూ ఉన్నారు. మరి సువిశేష పట్టణానికి వచ్చినట్లయితే యేసు ప్రభువు 2వ రాకడను నోవా దినములతోనూ సోదోము నాశనమైన గడియలతోనూ పోలుస్తూ ఆ గడియ, ఆ సమయం ఎప్పుడు వచ్చునో అకస్మాత్తుగా వచ్చిన ఆ గడియకై సిద్ధపడి ఉండాలి అని మనందరినీ కూడా పిలుపునిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్కులు ఈ విధంగా మనల్ని ముందుకు ఆత్మీయంగా నడిపిస్తూ ఉండగా మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. మనం సిద్ధపడి జీవిస్తూ ఉన్నామా, లేక అదమరిచి సోమరులై మెలకువ లేకుండా మనం జీవిస్తున్నామా? మన ఆధ్యాత్మిక జీవితం కృంగిపడిపోయిందా అనేటటువంటి విషయాన్ని ఒకసారి గమనించుకొని ధ్యానించుకొని ఏదైనా తప్పులు దొర్లినట్లయితే ప్రభువా మా పాపాలు మన్నించని ఒకసారి ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో మనం పాల్గొంటూ ఉండగా కన్నులు మూసుకొని మన పాపములన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని ఆ యొక్క ప్రభు ముందు ఒప్పుకుందాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు ప్రార్థన చేయమని ప్రార్థించుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన మీ విశ్వాసులమైన మేము నీకు న్యాయసమ్మతమును స్తుతియోగ్యమైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలు పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీ వాగ్దానము చేసిన వానిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. క్రీస్తు బోధనను విడువని వాడు తండ్రి కుమారులను ఇరువురను కలిగి ఉండును. మొదటి పఠనము పునీత యోహాను రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనముల వరకు. తండ్రి మనలను ఆజ్ఞాపించిన విధముగా నీ బిడ్డలు కొందరు సత్యమున జీవించుట కనుగొని ఎంతయో సంతోషించి తిని. కనుక అమ్మా, మనము పరస్పరము ప్రేమ కలిగి ఉందుము. నేను నీకు వ్రాయుచున్నది క్రొత్త ఆజ్ఞ కాదు, ఇది మొదటి నుండి మనకు ఉన్న ఆజ్ఞ. ఈ ప్రేమకు అర్థము మనము దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతకవలెను అనుటయే. మొదటి నుండి మీరు వినుచున్నట్లుగా మీరు అందరూ ప్రేమలో జీవింపవలెను అనున్నదియే ఆ ఆజ్ఞ. యేసుక్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చినని ఒప్పుకొనిన మోసగాండ్రు ఎందరో లోకమున సంచరించుచున్నారు. అట్టి వ్యక్తి మోసగాడే, అతడు క్రీస్తు విరోధి. మీరు ఇంతవరకును దేని కొరకై కృషి సలిపితిరో దానిని కోల్పోక మీ బహుమానమును సంపూర్ణముగా పొందునట్లు జాగ్రత్త వహింపుడు. క్రీస్తు బోధనను అంటిపెట్టుకొని ఉండక అతిక్రమించు వారికి దేవుడు లేడు. బోధనను విడువని వాడు తండ్రి కుమారులను ఇరువురను కలిగి ఉండును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. అనుసరించువారు ధన్యులు. నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ప్రభువు ఆజ్ఞలను పాటించుచు పూర్ణ హృదయముతో అతనిని వెదుకువారు ధన్యులు. అందరూ ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. అనుసరించువారు ధన్యులు. నేను నిన్ను పూర్ణ హృదయముతో వెదకుచున్నాను. నేను నీ ఆజ్ఞలను మీరకుండునట్లు చెయ్యుము. నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండునటకు గాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొంటిని. అందరూ ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. అనుసరించువారు ధన్యులు. నీవు ఈ దాసుని కరుణించినచో నేను బ్రతికిపోయేదను. నేను నీ వాక్యమును పాటింతును. నీవు నా కన్నుల తెరువుము. నేను నీ ధర్మశాస్త్రమునందలి అద్భుత విషయములను గ్రహింతును. అందరూ ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. అనుసరించువారు ధన్యులు.
వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకుందును, హృదయ పలకముపై నీ నామమును రాసుకుందును. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకుందును, హృదయ పలకముపై నీ నామమును రాసుకుందును. రే పగలు ధ్యానింతును, అద్భుత విషయములు గ్రహింతును, నీ జ్ఞానము పొంది జీవింతును, నీ ఆజ్ఞలను పాటింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుండి 37 వరకు. లూకా సువార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుండి 37 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నోవా దినముల యందు ఎట్లుండెనో మనుష్య కుమారుని దినములందు అట్లే ఉండును. జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచు ఉండిరి. జలప్రళయము వారిని నాశనము చేసినది. ఇట్లే లోతు కాలమున కూడా జరిగినది. ప్రజలు తినుచు త్రాగుచు క్రయ విక్రయములు చేయుచు సేద్యము చేయుచు గృహములను నిర్మించుకొనుచు ఉండిరి. కాని లోతు సొదొమ నుండి బయలుదేరిన దినమునని ఆకాశము నుండి అగ్ని గంధకము వర్షింపగా అందరూ నాశనమైరి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు రోజున ఇటులనే ఉండును. ఆనాడు మిద్దె మీద ఉన్నవాడు సామగ్రి కొరకు క్రిందకి దిగి రాకూడదు. పొలములో ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు. లోతు భార్యను గుర్తు చేసుకొనుడు. తన ప్రాణమును కాపాడుకొన యత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణమును కోల్పోవువాడు దానిని కాపాడుకొనును. ఆ రాత్రి ఒకే పడవ మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి తిప్పుచుండా ఒకరు కొనిపోబడును,
మరి ఒకరు విడిచిపెట్టబడును. ప్రభు, ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించిరి. కళేబరమున్న చోటనే రాబందులు చేరును అని యేసు సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేటి వాక్య పరిచర్యకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి నేటి వాక్యాలు మనందరినీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో జాగరూకత చాలా ముఖ్యమైనదని, దాన్ని కలిగి ఉన్నవాడే తన యొక్క జీవితాన్ని కడవరకు నిలబెట్టుకొని ఆ యొక్క ప్రభువు వచ్చు సమయాన్ని చక్కనైనటువంటి బహుమానాన్ని పొందుతాడు అని చెప్పి నేటి వాక్యాలు మనకు ఒక స్పృహను, ఒక ఆదర్శాన్ని ఇస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరులారా, మన సాధారణమైనటువంటి జీవితంలో ఒకసారి గమనిద్దాం. ఒక స్త్రీ గర్భము దాల్చినప్పుడు, ప్రెగ్నెంట్గా నిర్ధారించబడినప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళితే, ప్రియమైన సహోదరులారా, డాక్టర్ దగ్గరికి వెళితే గనక డాక్టర్ నిర్ధారిస్తూ ఉన్నాడు, ఈ స్త్రీ ఫలానా సమయంలో గర్భవతి అయినది. ఈ స్త్రీ గర్భవతి అయి 3 నెలలైంది లేదా 2 నెలలైంది, ఈ స్త్రీ గర్భవతి అయి 4 నెలలైందని చెబుతూ డాక్టర్ గారు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఈ స్త్రీ ఎవరికి జన్మనిస్తుందో కూడా చెప్పగలరు, ఆడపిల్లక మగపిల్లవాడిక. అలా చెబుతూ డెలివరీ డేట్ అనేది ఒకటి ఇస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరులారా, ఈ స్త్రీ 10వ నెల 10వ తారీఖున ఒక బిడ్డకు జన్మనిస్తూ ఉంది. ఆ సమయంలో మీరు వచ్చినట్లయితే డెలివరీ దినాలని చెప్తారు. ఆ యొక్క స్త్రీని తీసుకుని వెళ్ళి పుట్టింట్లో పెట్టడమో లేకపోతే వైద్యుల దగ్గర పెట్టడమో చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వైద్యులు కరెక్ట్గా నిర్ధారించిన సమయానికే ఆ స్త్రీ ఒక చక్కనైనటువంటి బిడ్డకు జన్మనిస్తూ ఉంది. ప్రియమైన సహోదరులారా, జననము ఊహించదగినది. మానవ దృష్టిలో, మానవుని యొక్క కెపాసిటీలో జననం అనేది ఊహించదగినది. కానీ ప్రియమైన సహోదరులారా, అదే వైద్యుడు ఆ బిడ్డ పుట్టినట్టునే ఈ బిడ్డ ఈ నెల ఈ సమయంలో పుట్టగలుగుతాడు అని నేను చెప్పాను కదా, మరి ఈ బిడ్డ ఈ సమయంలో ఈ గడియలో మరణిస్తాడు అనేటటువంటి సమాచారాన్ని మాత్రం ఖచ్చితంగా ఇవ్వలేడు. ప్రియమైన సహోదరులారా, మానవ మరణం అనేది అంచనా వేయలేనిది, ఊహలకు అందనిది. మనకు తెలియదు మనం ఎప్పుడు చనిపోతామో ఎప్పుడు బ్రతుకుతామో అనేది. అందుకే ప్రియమైన సహోదరులారా, ప్రేమతో మన ప్రభువు, మన తండ్రి, మన సహోదరుడు యేసుక్రీస్తు ప్రభువు నేటి సువార్త ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అంత్య దినములు వచ్చినప్పుడు ఆ సమయములు ఎవరు ఎరుగరు, ఎవరు గుర్తించలేరు, ఎవరు దానిని అంచనా వేయలేరు. ఆ సమయంలో 2 పొలంలో ఉంటే ఒకళ్ళు తీసుకుని వెళ్ళిపోబడతారు, ఇంకొకళ్ళు పొలంలోనే ఉండిపోతారు. 2 తిరగలి తిప్పుతూ ఉంటే ఒకళ్ళు తీసుకెళ్ళిపోబడతారు, మరొకళ్ళు అక్కడే ఉండిపోతారని చెప్తూ ఉన్నాడు. ద ఎండ్ టైమ్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్, మనం ఊహించలేనివి. మరి ఆధ్యాత్మిక జీవితంలో అన్నీ ఉన్నా సరే ఒక క్రైస్తవుడు తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పాపానికి బానిసవుతూ ఉన్నాడు, పాపానికి లోనవుతూ ఉన్నాడు, పాప కార్యాలకు బానిసైపోతూ ఉన్నాడంటే ఏంటి కారణం? ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో మెలకువ, జాగరూకత అనేది లోపించింది. ఒక వ్యక్తి గనక తన ఆధ్యాత్మిక జీవితంలో గనక జాగరూకత కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క వ్యక్తి తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కాపలా కాసుకుంటాడు. ప్రియమైన సహోదరులారా, భారతదేశంలో అందరూ కూడా రాత్రిపూట చక్కగా నిద్రపోతూ ఉన్నారు. మన ఇంట్లో మనం కూడా చక్కగా నిద్రపోతూ ఉన్నాం. ఎందుకంటే మన దేశానికి బలమైనటువంటి సైనికులు కాపలా కాస్తూ ఉన్నారు. మన ఇంటికి మన తండ్రో లేకపోతే వాచ్మెన్ గారో చక్కగా కాపలా కాస్తూ ఉన్నారు. మన ఇంట్లోకి ఎవరు రాకుండా, మనల్ని ఏమీ చేయకుండా మనకు సంరక్షణగా ఉన్నారు. కాబట్టి ఆదమరిచి నిద్రపోతూ ఉన్నాం, సురక్షితంగా ఉన్నాం.
మన ఇంటికి ఒక కుక్క కాపలా కాస్తుంది విశ్వాసపాత్రంగా. ప్రియమైన సహోదరులారా, ప్రాపంచిక విషయాలకి కాపలాదారుడు ఉన్నాడు, కానీ నీ ఆధ్యాత్మిక జీవితానికి కాపలాదారుడువు నీవే. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నీవు కాపాడుకోలేకపోతే, నువ్వు కాపలా కాచుకోకపోతే, నీ ఆధ్యాత్మిక జీవితానికి నీవు ఒక సైనికుడివి, నీవు ఒక భటుడివి, నువ్వు ఒక వాచ్మెన్ కాకపోతే, నీ ఆధ్యాత్మిక జీవితం పట్ల మెలకువ లేకపోతే, నిద్రావస్థలో ఉంటే, ప్రియమైన సహోదరులారా, నీ ఆధ్యాత్మిక జీవితం అనేది సైతాను కబంధ హస్తాలకు వెళ్ళిపోయి నువ్వు పాపానికి దాసుడు అయిపోతూ ఉన్నావు. మరణం ఊహించలేనిది. మనుషులు బ్రతికి ఉంటాం అనేటటువంటి ఒక ఆలోచనలో బ్రతికిపోతూ ఉంటారు, కానీ మరణం అనేది మనం ఊహించలేనిది. దేవుని రాకడ అనేది మనం ఊహించలేనిది. ప్రియమైన సహోదరులారా, 1912వ సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖున టైటానిక్ అనేటటువంటి ఒక నౌక అట్లాంటిక్ మహాసముద్రం మీద ప్రయాణానికి సిద్ధమైంది. ఆ నౌకలో ధనవంతులందరూ ఉన్నారు, విలాసవంతమైనటువంటి జీవితం ఉంది, ఆనందము ఉంది, వినోదము ఉంది. ఆ షిప్లో ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళి మేము ఒక గొప్ప అనుభూతిని పొందుకోగలిగామని చెప్పి వాళ్ళు చెప్పుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద నావలో మనం ప్రయాణించాం, అతిపెద్ద నావలో మేము సంతోషంగా గడిపామని చెప్పుకుందామని చెప్పి ఆనాటి ప్రయాణం సాగించినప్పుడు, ప్రియమైన సహోదరులారా, రాత్రి ఆ యొక్క సేవకులు, ఆ యొక్క కాపలాదారులు, వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో వారు ఎదురుగా ఉన్నటువంటి మంచు కొండను గుర్తించలేదు. అదమర్చి నిద్రించడం వల్ల ఏమైందంటే ఈ షిప్ వెళ్ళి ఆ మంచు కొండను ఢీకొట్టడం. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు లెక్కలు చెప్తూ ఉన్నాయి, 2240 మంది ఆ యొక్క షిప్లో ప్రయాణం చేస్తూ ఉంటే 1500 మంది గల్లంతయ్యారు, గాయాల పాలై మరణించారని చెప్తుంది. ఆ యొక్క ప్రయాణంలో ఆ యొక్క షిప్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా తన మరణాన్ని ఊహించి ఉండరు. సంతోషమైనటువంటి జీవితాన్ని, ఆనందకరమైనటువంటి ప్రయాణాన్ని ఊహిస్తూ ఊహాగానాలతో ప్రయాణాన్ని సాగించి ఉండవచ్చు. కానీ ఇద్దరు వ్యక్తులు చుక్కానికి కాపలా ఉండి షిప్ను నడిపేటువంటి వ్యక్తులు ఈ మంచు చర్యను ఎప్పుడైతే గుర్తించలేకపోయారో, మెలకువతో లేరో, ప్రియమైన సహోదరుల, షిప్ మునిగిపోయింది. అకస్మాత్తుగా జరుగుతుంది మన జీవితంలో జరిగేటటువంటి ప్రతి కార్యము కూడా. అందుకే భగవంతుడు చెప్తూ ఉన్నాడు, మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 41వ వచనంలో ఏం చెప్తుందంటే, మనము తప్పుడు మార్గములో పడకూడదంటే జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయాలి అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మెలకువగా ఉండడం అంటే నిద్ర లేకుండా మెలకువగా ఉండడం కాదు. ఈ మెలకువ అంటే ఆధ్యాత్మిక మెలకువ. ఆధ్యాత్మిక మెలకువ అంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో జరిగేటటువంటి ప్రతి మలుపును గమనిస్తూ ఉండడం. ఆధ్యాత్మిక మెలకువతో నీ యొక్క సిద్ధపాటును సంసిద్ధం చేసుకుంటూ ప్రభు రాకడ కొరకు సంసిద్ధం చేసుకుని ఉండడం. ఈ మెలకువ లేకపోతే జాగరూకత అంటే భగవంతుని చిత్తముతో నీ చిత్తమును ఏకము చేసి ఆయన భుజ స్కంధాలపై నీ యొక్క భరోసాను ఉంచి ప్రయాణాన్ని కొనసాగించడం. జాగరూకతతో ఉండడం అంటే నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మెలకువ కలిగి జీవించడము. ప్రభువు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని విశ్వసించడం. ప్రియమైన సహోదరులారా, భగవంతుడు చెప్తూ ఉన్నాడు, ఆ రోజులు ఆ గడియలు ఎలా ఉండునో తెలియదు. గొర్రెలు మేకల నుండి వేరు చేయబడినట్లు ఇద్దరు పని చేస్తుంటే ఒకరు తీసుకోపోబడతారు, ఇంకొకరు ఉండిపోతారని చెప్తూ ఉన్నారు. మరి మనము ఈనాటి సువిశేష పట్టణంలో చెప్పిన నోవా వలె, లోతు వలె మనల్ని మనం కాపాడుకుందామా? లేకపోతే ఆదమర్చి నిద్రిస్తున్నటువంటి, తినుచు త్రాగుచు వివాహం ఆడుచు అనేక విందు వినోదాలతో ఉన్నటువంటి సొదొమ గొమొర్రా ప్రజల వలె, నోవా కాలానికి చెందిన ప్రజల వలె జలప్రలయంలో ఉండి చిక్కుకుందామా? రాలేటటువంటి అగ్నికి కాలిపోదామా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. క్రైస్తవుడు అనేటటువంటి వాడు ఆధ్యాత్మిక జీవితాన్ని ఎప్పుడూ కూడా కోల్పోడు. ప్రియమైన సహోదరులారా, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం మెలకువతో ఉండి జీవిస్తామని మన ప్రభువుకి వాగ్దానం ఇద్దాం. ప్రభువా,
ఈ యొక్క నా జీవితంలో మెలకువతో ఉండి జీవించడానికి, నా ఆధ్యాత్మిక జీవితానికి ఒక కాపలాదారుడిగా ఉండి, ఒక నిజమైనటువంటి సేవకుడిగా నీ వచ్చిన సమయంలో నిలబడడానికి కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని దయచేయమని, ఆధ్యాత్మిక జీవితాన్ని ఆశీర్వదించమని ఒకసారి ప్రార్థన చేసుకుంటూ, ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనము ముందుకు కొనసాగుదాం. అందుకో మహర్పణ ఓ ప్రేమ సాగరా, అందుకో మహర్పణ ఓ ప్రేమ సాగరా, ఆశలే ఫలించగా మమ్మాదరించుమా, ఆశలే ఫలించగా మమ్మాదరించుమా, అందుకు మహర్పణ ఓ ప్రేమ సాగరా, నా హృదయం నీ సదనం అడుగిడి పావన పరచుము పావన ప్రభు, నా జీవిత పర్యంతము నీ పదములే పూజింతు పరమ పూజుడా, నా సర్వం నీకే అర్పింతును, ఆదరించుమా, ఆదరించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమర్పించు ఈ బలి అర్పణములను దయతో స్వీకరింపు. నీ కుమారుని శ్రమల పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము. విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు,
పరలోకమును భూలోకమును మీ నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరల వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము వసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం అందించుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమందుంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె విరక్తతో భర్త అయిన పునీత యోసేపు గారితోనూ, పునీత ఆల్బర్ట్ గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయ అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షపు ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రల కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రేమహారం ఇదే నిత్య జీవాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం
విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోకానసులై జీవించుడి. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాదము ద్వారా సంతృప్తినిచ్చింది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. ఈ పవిత్ర ఆత్మను మాకు అనుగ్రహింపు. ఈ దివ్యాహారపు బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించున్నట్లు కనుకరింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పవిత్రమైన దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా.
కష్టములో నన్ను నీ రెక్కలే దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీ రెక్కలే దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధముగా నిన్ను నే పొగడగలను, నీ రుణమును నేనెల తీర్చగలను. నా తండ్రి, నా దేవా, నా తండ్రి, నా దేవా, యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా, యేసుని తిరుహృదయమా, నన్ను